ఎట్లా ఉందంట మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారు, మోడీయా రాహుల్ గాంధీ? మీ ఉద్దేశంలో ఎవరు వస్తే బెటర్ అంట? మా ఉద్దేశంలో ఖచ్చితంగా మోడీ గారు వస్తేనే బెటర్ అండి. ఎందుకనంటే ఎందుకు, రీజన్ ఏంటి? రీజన్ అంటే మనకి దేశం కోసం చాలా చేస్తున్నాడు. అంటే రక్షణ పరంగా కానీ వాళ్ళకి కొంచెం మనీ మనీ వేయటం కానీ, పొలాలకు అందించడం కానీ, సబ్సిడీ వేయటం కానీ, గ్యాస్ తగ్గించడం కానీ అలాంటివి చాలా చేసుకుంటూ వస్తున్నారు మోడీ గారు. మరి అంటే యువత పరిస్థితి ఎట్లుందండి? మోడీ గెలిచిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో యువత పరిస్థితి ఎలా ఉంది? ఎంతవరకు ప్రాధాన్యత ఉందండి? యువత అంటే కొంచెం ఇప్పుడు చదువుకొని ఉన్నారు, అందరికీ సమన్యాయం చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అట్లనే ఇంకొంచెం కూడా కొంచెం ఎంతైతే ఖాళీలు ఉంటాయి, ఇంకేమైనా ఉంటే అవి కూడా ఫిల్ చేసి స్టేట్ గవర్నమెంట్ కూడా చేయాలి కదా. స్టేట్ గవర్నమెంట్ కొంచెం పట్టించుకోవట్లేదండి. అక్కడ కేంద్రం పట్టించుకుంటుంది కానీ ఉద్యోగాల పరంగా రైల్వే వ్యవస్థ మంచిగా చూసుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ స్టేట్ వచ్చేసరికి వాళ్ళు ఉద్యోగాలు ఇట్లా మొత్తం ఫ్రాడ్ జరిగి అమ్మేసుకుంటున్నారు పోస్టులు మొత్తం. అక్కడ మోడీ గారు చేసేది కరెక్టే, కానీ ఇక్కడ స్టేట్ వచ్చేసరికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు పేదలకి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ఉండదంట, మరి అది చేయలేదంట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ 30 సంవత్సరాలు చేసినా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏం చేయలేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు మన పోస్టులు అమ్ముకున్నారు, మనకు తెలిసిందే. గ్రూప్స్ పోస్టులు అమ్ముకున్నాడు, అన్ని పోస్టులు అమ్ముకున్నాడు. అంటే ఇక్కడ అభ్యర్థి పరంగా ఎలా ఉంటారు ఈయన వినోద్రావు గారిది? వినోద్రావు గారు అంటే వ్యక్తిగతంగా చాలా మంచివాడండి, సుగుణశీలి, మంచిగా అందరూ యూనిటీగా ఉంటాడు. మంచిగా తనకు కూడా అనగారిన కులాల్లోనే కొంచెం చైతన్యవంతంగా లేపి వాళ్ళకు కూడా చూపించాలనేసి వినోద్రావు గారిది ఒక అభిప్రాయం. చెప్పాలి, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మరి మోడీ వస్తారంటారా లేదంటే రాహుల్ గాంధీ గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? మీ ఓటు ఎవరికంటే? ఈసారి నాకు తెలిసి కేంద్రంలో మాత్రం మోదీ గారిదే బాగా ఉంది. ఎందుకంటే మోదీ గారు చేసిన అభివృద్ధి, మోదీ గారు ఇచ్చే పథకాలు, ఒకప్పుడు మనం చూసుకుంటే భారతదేశం 28వ స్థానంలో ఉంది, ఈరోజు 5వ స్థానంకి వచ్చింది. రేపు మోదీ గారికి వెళ్తే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మా అదంతా మోదీ గారికి వేసే అవకాశం ఉంది. మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎఫెక్ట్ అంత ఉంటుంది అంటారా? మరి కాంగ్రెస్ అంత చేయలేదంట. కాంగ్రెస్ మొన్నే విఫలమైందండి. మొన్న గెలిచిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఇంత మట్టి కనీసం 100 రోజులు హామీలు నెరవేరుస్తున్నారు. దాదాపుగా 150-200 రోజులు అవుతుంది. ఇంత మట్టికి వాళ్ళు ఇచ్చిన పథకాలు కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదు. దానివల్ల మొత్తం అంతా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉందండి. మొన్న దేనికంటే కేవలం కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకంతో గెలిచింది తప్ప కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏం లేదు. మరి ఇక్కడ మరి మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఎవరు గెలుస్తారు? మరి వినోద్రావు గారా లేకపోతే నామా నాగేశ్వరరావు? ఎట్లా కాంగ్రెస్ వస్తుంది? ఖమ్మంలో అయితే ఈసారి బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇంత మట్టికి కనీసం కాంగ్రెస్ ఇంత మట్టికి టికెట్ కూడా అనౌన్స్ చేయలేదు. నామా గారు ఆల్రెడీ చేతులు ఎత్తేసి ఇంత మట్టికి ప్రచారానికి ఎక్కడా మొదలు పెట్టలేదు. కాబట్టి ఈసారి బీజేపీకే కొంచెం ఊపు ఉంది. వినోద్రావు గారే గెలుస్తారు ఈసారి. వ్యక్తిగతంగా చూసి ఓటు పడుతుంటారు వినోద్రావు గారికి లేదా పార్టీ సింబల్ బట్ట? ఇదైతే మోదీ గారు పార్టీ సింబల్ని బట్టే ఈసారి ఎక్కడైనా కానీ మోదీ గారి మీద ఇది బట్టే వేస్తారు ఓట్స్. చెప్పాలన్నా, ఈసారి పార్లమెంట్లో మరి మోడీ గెలుస్తారంటారా రాహుల్ గాంధీయా? మీ ఓటు ఎవరికి అనుకుంటారు? మోడీ గారికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మోడీ గారు పరిపాలన బాగుంది కాబట్టి మోడీ గారికి వేస్తారు ఓటు. అంటే ఎందుకంటే రీజన్ ఏంటన్న మోడీ గారికి? మోడీ గారు చేసే పథకాలు కానీ, మహిళలకు కానీ, ఈ కరువు పనులు కానీ, అలాంటివన్నీ, మరుగుదొడ్లు కానీ, ఇలాంటి వ్యవహారాల నుంచి మంచిగా సౌకర్యంగా కల్పిస్తున్నారు. మరి కాంగ్రెస్ అంత ఉండదంట, మరి కాంగ్రెస్ చేయలేదా? ఉండదండి, అంతకాలంలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా లేదు. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు చాలా మంచిగా జరిగినాయి కాబట్టి మంచిగా ఉంది. మోడీ గారికి వేస్తారు. ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు? మరి వినోద్రావు గారా? తాండ్ర వినోద్రావు గారు గెలుస్తారండి. ఎందుకంటే తాండ్ర వినోద్రావు గారు మరి కాంగ్రెస్ టికెట్కి కన్ఫామ్ కాలేదండి. మరి ఇప్పుడు నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు టీఆర్ఎస్. అంతకుముందు గతంలో చేసిన పనులు ఏమి లేవుకండి. వ్యక్తిగతంగా పార్టీ నుంచి కానీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ కానీ ఎటువంటి పనులు చేయలేదు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ మోడీ గారు వచ్చాక మోడీ గారిని చూసి మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారిని గెలిపిస్తారు. ప్రతి ఒక్కరు ఓటేస్తారు. చెప్పాలి బాబాయ్, మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎట్లా మరి మోడీ గారికి పడుతుందా ఓటు లేదంటే రాహుల్ గాంధీకా? ఏంటి పరిస్థితి? మోడీ గారికే పడుతుంది. ఎందుకనండి మోడీ? రీజన్ ఏంటి? ఎందుకంటే రీజను, ఆయన ఈ పిఎం కాకముందే గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏంటో ఈ వరల్డ్కే తెలుసు. మన కంట్రీకే కాకుండా వరల్డ్లోనే పెద్ద ఫేమస్ అయిపోయిండు. ఆయన గొప్పతనం ఏందో, ఆయన పని ఏందో ఆ రోజే ఈ దేశ ప్రజలు గుర్తించారు. ఈయన ఇంకా దేశ ప్రధానిగా అయితే చాలా ఈ దేశం చాలా ముందంజలో ఉంటుంది. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇప్పుడు నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అంటున్నారు, ఇప్పుడు బీజేపీ నుంచి వినోద్రావు గారు ఉన్నారు. ఎలా ఉంటుంది మరి ఈసారి ఎవరు గెలిస్తే బెటర్ అంటారు? ఇద్దరిలో ప్రస్తుతానికి ఇద్దరిలో ఎవరు బెస్ట్? అక్కడ ఒక పార్టీ, ఆడ దేశ ప్రధానిగా మోడీ ఉండాలి. మోడీ గుర్తుపట్టే పడుతుంది. ముందు అక్కడ మోడీని చూసుకొని, ఇక్కడ నేనా మీరా అనేది కాదు. అక్కడ దానికి పడిన ఓటే అది మోడీ గెలుపుకు బాట. చెప్పాలన్న, మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎలా ఉంటుంది అంటారు? మరి మోడీ గారికి ఉంటుందా రాహుల్ గాంధీకి ఉంటుందా? ఎవరికి గెలుపు ఉంటుంది అంటారు?
మోడీ గారు కొన్ని మనకు మంచి పనులు చేస్తున్నా ఒప్పుకోనడు వర్గీకరణ కోసం. దానికోసం మేము ఈసారి కృష్ణమాది గారు చెప్పినట్టుగా మేము మోడీ గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకన్నట్టు రీజన్ ఏంటి? మీకేమనిపిస్తుంది? స్వతహాగా మీరేమనుకుంటున్నారు మరి మోడీ గారికి ఎందుకు ఓటేద్దాం? ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నాం అంటే మోడీ గారి వల్ల నష్టం లేదు మన దేశానికి. ఇప్పుడు మోడీ గారు మనకి ఉన్న 2 పీరియడ్లు చేసిండు. 2 పీరియడ్ల వల్ల మనకి నష్టమే లేదు. గత కాంగ్రెస్ గవర్నమెంట్ 30 సంవత్సరాల మట్టి మాదిగలను పోరాటం చేసుకుంటూ వస్తుంటే మోసం చేసుకుంటూ వస్తుంది. దాని మీదనే మేము మోడీ గారి వల్ల నష్టం లేదు, మోడీ గారు ఒప్పుకున్నాడు మాకు వర్గీకరణ చేస్తున్నాయని. అందుకే మా జాతి కోసం మేము మోడీ గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం. అంటే కమ్యూనిటీ కోసం ఓటు పడుతుంది అంటారు, జాతి కోసం ఓటు పడుతుంది అంటారు, లేదంటే స్వతహాగా పడుతుంది? అయినా స్వదాగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము అందులో అన్నగారు మా కృష్ణమాధవ్ గారు చెప్పిన మేరకు ఈసారి మనల్ని అందరం మోసం చేసుకుంటూ వస్తున్నారు, మోడీ గారికి ఓటేద్దాం అనేది ఒక మాట చెప్పిండు శాతం. అయితే జనరల్గా వినోద్రావు గారికి మోడీ గారికి ఓటేయటం కోసం కొంతమంది చాలామంది వినోద్రావు గారికి ఓటేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం తాండ్ర వినోద్ గారికి. మరి ఇక్కడ మరి అయితే ఈయన ఎట్లుంటుంది వినోద్రావు గారిది? మరి వినోద్రావు గారిది పర్లేదండి. ఆయన ఒక మెత్తటి మనిషి. అందులో ఒక మనం జాతిని కొద్దిగా కింద స్థాయి జాతిని ఆయన దగ్గర చూసే మనసు ఉంది. ఆయన దగ్గర చేద్దాం అనుకుంటున్నాను కూడా చూస్తాడు. చెప్పాలన్నా మీ అంచనా ప్రకారం మరి ఇప్పుడు మోడీ గారు గెలుస్తారా, రాహుల్ గాంధీ గారు గెలుస్తారా? మీ ఓటు ఎవరికి? నా ఓటు మోడీ గారికి. కంపల్సరీ నిజమైన విజన్ ఉన్న నాయకుడు కావాలి మనకి. అలాగే డెవలప్మెంట్ చేసిన ఆయన కావాలి. అది మోడీతోనే సాధ్యం. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వద్దు అనుకుంటున్నారు? రీజన్ ఈ 70 ఏళ్ళు చూసాం కాబట్టి, ఈ 10 ఏళ్ళు ఏం జరిగిందో చూసాం కాబట్టి, దానికి డిఫరెన్స్ మనకు తెలుసు కాబట్టి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంత ముందులో ఏ వరదలు వచ్చినా ఏదొచ్చినా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ లో పక్క దేశాలను అడుక్కునే వాళ్ళం, అడుక్కునే స్థాయిలో ఉండేది. ఇవాళ అదే ఈ 15 సంవత్సరాల్లో మోడీ గారు ఎక్కిన తర్వాత ఎవరి దగ్గర మన దేహి అని చేయబెట్ల. మన డెవలప్మెంట్ మనకు ఉంది. మన ట్యాక్స్లు కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం జిఎస్టీ తీసుకొచ్చారు. ఆ పద్ధతి ప్రకారం డబ్బులు వస్తున్నాయి. దాంతో మనం అభివృద్ధి బాగా చేస్తున్నాం. మన డబ్బులు మన దగ్గర ఉంటున్నాయి కాబట్టి. ఇంత ముందులో ఏంటంటే ఎక్కువ స్కామ్స్ ఎక్కువ బయటపడేది. మోర్ దెన్ ఎక్కువ వందలాది స్కామ్స్ ఎక్కువ కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. సో మోడీ గారు ఆయనకు ఒక ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ ఉంటే వెనకేసుకోవటానికి అవకాశం ఉండేది. అలాంటి పనులు చేయట్లేదు ఆయన, చేయనట్లేదు. టీం కూడా అలాగా లేదు. సో మోడీ గారు ఇస్ బెటర్. ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఎవరు గెలుస్తారు మరి? వినోద్రావు గారా, నామా నాగేశ్వరరావు గారా, కాంగ్రెస్ పార్టీ ఎట్లా? బీజేపీ నుంచి వచ్చిన తాండ్ర వినోద్ మంచి వాక్యకర్త ప్లస్ సామాజిక కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు ఆయన. అలాగే మోడీ గారు ఈయనకి ఓటేస్తే మోడీ గారికి ఓటేసే డైరెక్ట్ గా ఉంది కాబట్టి వినోద్రావు గారే డైరెక్ట్ గెలుస్తారు.